స్టోరీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే టాలెంటెడ్ రైటర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాటల పరంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతోనే కాదు, నితిన్ లాంటి యంగ్ హీరోలతోనూ సినిమాలు తీసి అలరించారు ఆయన. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నదియా, నరేష్, రావు రమేష్, ఈశ్వరీరావు, జయప్రకాష్, అవసరాల శ్రీనివాస్, అనన్య తదితరులు మెయిన్ లీడ్ అండ్ కీ క్యారెక్టర్స్ చేసిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అనేది ట్యాగ్ లైన్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆయన హోమ్ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో చిన్నబాబు నిర్మించారు. ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి రాసిన మీనా నవలని బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. 2016 జూన్ 2న రిలీజ్ అయిన 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్, నటరాజన్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్స్ చేశారు. 2 కుటుంబాల మధ్య జరిగే బ్యూటిఫుల్ స్టోరీ ఇది. చిన్నపాటి కోపాలు, కోరికలు, మధ్యతరగతి అనుబంధాలు, పంతాలు, పట్టింపులు, రిచ్ పూర్ తేడా అంతస్తుల మధ్య కానీ మనుషుల మధ్య కాదని చెప్తూనే చిన్నపాటి రివెంజ్ లాంటివి ఈ కథలో ఉన్నాయి. తండ్రి బతికుండగా చేసిన అప్పులు తీర్చడంతో పాటు చెల్లికి పెళ్లి చేయడం కోసం కష్టపడుతుంటాడు ఆనంద్. పెళ్లి చూపుల నుంచి ఎస్కేప్ అవడం కోసం అనసూయ ప్లాన్ చేస్తుండగా ఇంతలో మదర్ బిజినెస్ పనుల మీద విదేశాలకు వెళ్లడంతో అనసూయాని రిలేటివ్స్ ఇంటికి పంపిస్తాడు ఫాదర్. ట్రైన్లో పరిచయమైన కజిన్ ఆనంద్ కోరిక మేరకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనసూయ. రిచ్ కిడ్ అయిన అనసూయ కోరికలు తీర్చలేక, వసతులు కల్పించలేక ఆనంద్ నానా ఇబ్బందులు పడడం, అనసూయ ఆనంద్ల మధ్య సరదా అల్లర్లు, అలకలు, ఈగోలతో సాగిపోతుంటుంది. ఆనంద్ తండ్రి పల్లం వెంకన్న దగ్గర అప్పు చేస్తాడు. అతని కూతురు నాగవల్లి ఆనంద్ని ఇష్టపడుతుంది. ఒకసారి నాగవల్లి ఆనంద్ ఇంటికి వచ్చినప్పుడు అనసూయ ఆనంద్ సరదాగా ఉండడం, ఇద్దరు కజిన్స్ అని తెలియడంతో అనసూయ మీద కోపం పెంచుకోవడం, ఇంటికెళ్లి తండ్రితో గొడవ పెట్టుకోవడం, కూతురు దెబ్బకి వెంకన్న పరిస్థితి మారిపోవడం లాంటి సంఘటనలు అలరిస్తాయి. అనుబంధాలు, బరువు, బాధ్యతలు, ఇష్టాలున్నా కష్టంగా లోపల దాచుకోవడం, ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తెలియని కొత్త కథలా కాకుండా మన జీవితంలో చూసినా, మనకి ఎదురైన, మన ఇంట్లో జరిగిన సంఘటనల్లా అనిపిస్తాయి సీన్స్ అన్ని. మీనా నవలకు తన స్టైల్ రచనతో కొత్త సొగసులద్దారు త్రివిక్రమ్. కథ, కథనంతో పాటు తన మార్క్ పంచులు, ఆకట్టుకునే, ఆలోచింపచేసే, మనసుల్ని తాకే మాటలతో మెప్పించారు ఆయన. చిన్న చిన్న ఎమోషన్స్ ని కూడా చాలా బలంగా రాసుకొని అలరించడం త్రివిక్రమ్కే సాధ్యం. ఆనంద్గా నితిన్, అనసూయగా సమంత మనింట్లో అబ్బాయి అమ్మాయిలా తమ న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక అనుపమ నాగవల్లి క్యారెక్టర్లో గయ్యాలుగా మెప్పించింది. రావు రమేష్, నదియాతో సహా మిగతా ప్రధాన పాత్రలన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. పని మనిషిగా హరితేజ క్యారెక్టర్ చేసే కామెడీ బాగుంటుంది. మిక్కీ జే మేయర్ సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్నారు ఆయన. నటరాజన్ విజువల్స్ పల్లె నేపథ్యానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. మిగతా టెక్నికల్ టీమ్ వర్క్ అంతా పర్ఫెక్ట్ గా కుదరడమే కాక సినిమాకి హెల్ప్ అయింది. ఇక వసూళ్ల పరంగా ఆ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టులో నిలిచింది అప్పటికి యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. ప్రేక్షకుల మనసులతో పాటు బెస్ట్ యాక్ట్రెస్, మేల్ అండ్ ఫీమేల్ సింగర్ లాంటి పలు కేటగిరీల్లో ఫిల్మ్ ఫేర్, ఐఫా వంటి అవార్డులు కూడా గెలుచుకుంది ఈ సినిమా. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.